మిర్చి మొక్కలు వేస్తే వెళ్ళిపోతే పంపు కొడతారు. ఇంటిల్లాల్లో అందరూ బిందెలు పెట్టి పంపు కొట్టి ఆ మొక్కలు బతికించడానికి ఆ నీళ్ళు పోసిన సందర్భం చూసినప్పుడు మేము సాగర్ పక్కన ఉంటుంది మా ఊరు, కానీ మాకు అప్పట్లో వాటర్ వచ్చేవి కావు. తెలంగాణ వచ్చేంత వరకు కూడా నిజంగా వాటర్ లేవు. సో ఆ కష్టాల్లో వాళ్ళు చూస్తున్నప్పుడు అసలు ఎంత శ్రమ, ఎంత బాధ. ఇప్పటి వరకు తనకు బాధ అవుతుందని, తనకు కష్టం వచ్చిందని, తను నష్టపోయిందని ఏ ఒక్క నేరానికి పాల్పడని ఏకైక వ్యక్తి ఈ భూ ప్రపంచంలో భారతదేశ రైతు మాత్రం. అవసరమైతే వాళ్ళ ప్రాణం తీసుకుంటున్నారు తప్ప ఎటువంటి క్రైమ్ కు నేరాలు అయిపోతుంది. అట్లాంటి వాళ్ళని గౌరవించింది. సో ఎవరితో సెల్ఫీ దిగుతున్నాం, ఎవరితో ఫోటోలు దిగుతున్నాం, ఎవరికి మర్యాద ఇస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడ లేని పంచకట్టు సాంప్రదాయ తలపాగా కట్టి ఒక కొత్త సంస్కృతి భారతదేశం అంటే ఉట్టిపడేలాగా చేస్తున్న వ్యక్తి భారతీయ రైతు. నేను ఎక్కడైనా కూరగాయలు కొనడానికి పోతే, లేకపోతే ఊళ్ళో కనిపిస్తే నా సెల్ఫ్ లో అన్ని సెల్ఫీస్ వాళ్ళే ఉంటాయి. నేను ఎంతమంది మంత్రులతో మాట్లాడినా, ఐఏఎస్తో మాట్లాడినా, ఎంతమంది వ్యక్తులతో చూసినా ఇంతవరకు సెల్ఫీ తీసుకుంటాను. సాధారణ రైతులు, మళ్ళీ నా స్టూడెంట్స్ నాతో తీసుకుంటారు కానీ వాళ్ళతో కూడా తీసుకోలేదు. ఓన్లీ రైతులు, నిజాయితీగా బతుకుతున్న వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కూడా జీవితాన్ని కొనసాగిస్తూ పోరాడుతున్న వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్. సో డెఫినెట్ గా మనం మళ్ళీ యానివర్సరీ చేస్తాం, మళ్ళీ జరుగుతుంటాయి. నేను మీకు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఈ రోజు పోయినాక ఒక పావు గంట ఆలోచించాను. మీరందరూ నాకంటే చాలా గొప్పవాళ్ళు. ఇక్కడ కూర్చున్న ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నాకంటే గొప్పవాళ్ళు, నాకంటే తెలివైన వాళ్ళు. సో నాకంటే మేటేస్తున్న వాళ్ళు. ఎందుకంటే అసలు చదువుకోలేదు. 8th క్లాస్ లో బంద్ చేసిన, నేను డైరెక్ట్ 10th క్లాస్ రాసిన. ఇంటర్ సెకండ్ ఇయర్ లో ప్రభుత్వ ఉద్యోగానికి పోయినా. డిగ్రీ కాలేజీలో యాజ్ స్టూడెంట్ నేను అడుగుపెట్టలే, యూనివర్సిటీలో యాజ్ స్టూడెంట్ నేను అడుగుపెట్టలే. కానీ వాళ్ళ యూనివర్సిటీకి గెస్ట్ గా పోతున్నాను. వాళ్ళకి లెటర్ తీసి నన్ను గెస్ట్ గా రమ్మని పిలుస్తుంది. అంటే ఏ మాత్రం చదువుకొని ఫార్మల్ ఎడ్యుకేషన్ లేని నాలోనే ఇంత టాలెంట్ ఉంటే, ఇంత మేధస్ ఉంటే, ఇంత ధైర్యం ఉంటే, మరి అన్ని సక్రమంగా ఉన్నటువంటి మీ లోపల వెళ్తున్నారు. సో డెఫినెట్ గా వాటిపై ఎప్పుడైతే ఫోకస్ చేస్తారో మీకంటూ ఒక చరిత్ర లెక్కించుకొని పోతారు. సో అలా కాకుండా ఈ మళ్ళీ రవీంద్ర భారతి వదిలేసాం, బయటకు పోయాం, మన రొటీన్ లైఫ్ అనుకుంటే సో మళ్ళీ కొన్ని రోజులు, ఎందుకంటే కాల ప్రవాహంలో మనం ఎప్పటికీ నిలవలేం, కొట్టుకుపోతాం. ఆ కాల ప్రవాహానికి ఎదురు వెళ్ళాలంటే సో డెఫినెట్ గా ఆలోచించాలి. ఆలోచించిందని త్రికరణ శుద్ధి అంటారు కదా, సో అది డెఫినెట్ గా చేయాలి. నేను మళ్ళీ చెప్తున్నా, వెరీ షార్ట్ పీరియడ్ ఈ మిషన్ అనేది ఏంటి అనేది ఇండియా కాదు ప్రపంచం చూస్తుంది. వెరీ షార్ట్ పీరియడ్. ఎందుకంటే నేను సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చా. చాలా చిన్న వ్యక్తిని, చిన్న ఉద్యోగం, 3 స్టార్ అంటే ఒక నియోజకవర్గ పరిధిలో పనిచేసే ఒక సిఐ. అంటే మా తాత ముత్తాతలు ఎవరు రాజకీయ పదవుల్లో లేరు, ఉన్నతాధికారులు కాదు. సో డబ్బులు లేవు కాబట్టి ఎవరికి పెద్దగా అర్థం అవ్వట్లేదు. కానీ మీకు లిటరల్ గా తెలుసా, నేను ఈ 2 పోళ్ళు నేను స్టేటస్ పెడితే వితిన్ 15 minutes 30,000 మంది చూస్తారు. 30,000 ఎన్ని మల్టిప్లై అయితే తెలుసా? ఆ 30,000 మనం సాయంత్రం కాక కొన్ని లక్షలు. సో ఎందుకంటే డైరెక్ట్ కనెక్షన్ నాకు. అంటే నేను పేర్లు గుర్తు పట్టి పిలవగలిగి పెళ్లి పెట్టి రాస్తే ఒక 15 లక్షల మంది పేర్లు రాస్తుంటారు. అంటే నాకు తెలిసిన వ్యక్తి రామరెడ్డి, గట్టమల్లి అన్న, వెంకటరెడ్డి అన్న. మనం కంప్యూటర్లో క్రియేట్ చేస్తున్నాం కదా. అసలు నేను యాక్చువల్ గా అది మొత్తం సబ్జెక్ట్ మొత్తం క్లాస్ చేద్దామనుకున్నాను, ఈ మాటలు కాకుండా. సో అగ్రికల్చర్ అంటే మొత్తం మనకి జోగ్రఫీ ఉంటుంది. జవాన్ అంటే ఆర్మీ. సో ఆర్మీలో మనకి 4 టెక్నాలజీస్ ఉంటాయి. వార్ టెక్నాలజీ, సో బయోటెక్నాలజీ, ఇవన్నీ అనుకున్నా. అవన్నీ వద్దు అనుకున్నా. కానీ ఈ మెమరీని వాడట్లేదు. ఎందుకు వాడట్లేదు అంటే సో మనకి ఏం లక్ష్యాలు పెట్టారు. చిన్న లక్ష్యం, ఉద్యోగం కావాలా, ఇల్లు కట్టుకోవాలా, లేకపోతే ఒక ఎమ్మెల్యే కావాలా, లేకపోతే ఒక మంత్రి కావాలా, లేకపోతే ముఖ్యమంత్రి కావాలా, చచ్చిపోవాలి. ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు, ఎంతమంది ప్రధానమంత్రులు అయ్యారు, ఎంతమంది ఐఏఎస్ అయ్యారు, ఎంతమంది ఐపీఎస్ అయ్యారు, ఏంటి ఉపయోగం? మీ చేతిలో ఒక పవర్. ఆ మాట ఎందుకు పెడుతున్నానంటే జై జవాన్ జై కిసాన్ అన్నారు. 98లో వాజ్పేయి గారు జై విజ్ఞాన్ యాడ్ చేశారు. 1998లో పోఖ్రాన్ లో మే 11th and May 13th లో అణు పరీక్షలు నిర్వహించి భారతదేశం ఒక పవర్ఫుల్ నేషన్ అయినప్పుడు జై విజ్ఞాన్ అన్నారు. వాజ్పేయి గారికి పదవి ఉంటే ఇట్స్ నాట్ పొలిటికల్. వాజ్పేయి గారికి ఏం చేశాడు? 2 వ్యక్తులు పిక్ చేశాడు. ఎమ్మెల్యే కాకుండా ప్రధాని అయ్యాడు నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి అయ్యాడు గుజరాత్ కి.
కంటిన్యూస్ గా థర్డ్ టైం PM గా ఉన్నాడు భారతదేశం. ఒక ఎమ్మెల్యే కూడా కాని వ్యక్తిని డైరెక్ట్ ముఖ్యమంత్రిగా పిక్ చేశారు. APJ అబ్దుల్ కలాం ఈ దశాబ్దానికి ఇన్స్పిరేషన్ వస్తున్నారు. ఆయనకు పైలట్ కావాలి, ఆయన సైంటిస్ట్ లేదు, డబ్బులు ఉన్నాయి, భారతదేశానికి సైంటిఫిక్ అడ్వైజర్, కానీ ఆయన సంతృప్తి లేదు, ఎందుకంటే ఆయన పైలట్ కావాలి. ఆ పైలట్ శిక్షణలో ఆయన సెలెక్ట్ కాలేదు. అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి రాష్ట్రపతి పోస్టులో కూర్చోబెట్టినప్పుడు ఆయన వివిధ దళాల అధిపతిగా ఎయిర్ చీఫ్ మార్షల్ వచ్చి సల్యూట్ చేసి అప్పుడు ఆయనకి ఫైటర్ జెట్లను నేర్పించి ఆయన అందులో ఆయన తెలుస్తుంది. అంటే నీ చేతిలో ఉన్న పదవి కానిస్టేబులా, VRO, CA, DSP, ఎమ్మెల్యేవా, మంత్రివా, ముఖ్యమంత్రివా, ప్రధానమంత్రివా కాదు. నీ పరిపాలనలో ఉన్నప్పుడు నిజమైన వ్యక్తుల్ని ఎంతమందిని ఫిక్స్ చేస్తున్నావు, ఎంతమందికి ఆపర్చునిటీస్ ఇస్తున్నావు, ఎంతమందికి అవకాశం ఇస్తున్నావు. సో అలా లేనప్పుడు వాళ్ళందరినీ మర్చిపోతారు. యాజ్ ఎ వ్యక్తిగా మనం బ్రతికినప్పుడు కూడా స్మైలీ లేదు, నీ పక్క వాడిని మందలించలేదు, కష్టంలో ఉంటే బాధలో ఉంటే ఒక 10 నిమిషాలు టైం కేటాయించి ఓదార్చులేదు. సో అప్పుడు తప్పులు ఎత్తుతారు. నేను చూసాను, రీసెంట్ గా 3 విషయాలు చూశాను. పైకి ఏమో చెప్తున్నారు కల్చర్ ఉంది, ఆ కల్చర్ డెవలప్ చేయాలి తప్పుకుంటా. సో ఇందులో జర్నీ చేస్తున్న వాళ్ళ జన్మంతా దాన్ని తప్పకుండా మనం అందరం అనుకుంటే దీన్ని మార్చచ్చు. ఎవరైనా ధైర్యవంతులు అట్లే ఉంటాం. ధైర్యం అంటే బయటికి పోవడం కాదు, ధైర్యం అంటే అరవడం కాదు, ధైర్యం అంటే స్కెచ్లు వేసి ప్లాన్ వేసి అవతల వాళ్ళని బ్లేమ్ చేయడం కాదు, అవతల వాళ్ళ మీద చెప్పడం కాదు. ధైర్యం అంటే ఏమున్నా మన మోకం పైన చిరునవ్వు ఉండాలి, మన యొక్క ఎమోషన్స్ తేడా ఉండదు, దేన్నైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. అదే ధైర్యం. ఎందుకంటే ఎప్పటికైనా కొన్ని రోజులు ఉండిపోతాం. ఈ జర్నీలో తోడెక్కిన వ్యక్తులు అందరూ చాలా గొప్ప వాళ్ళు, చాలా నేర్చుకుంటారు. సో పిలవగానే వచ్చినందుకు మేడం కీర్తన గారికి, అదేవిధంగా సాధన మేడం గారికి, ముఖ్యంగా మా అన్న పెద్దన్న ఏ సందర్భం ఉన్నా చాలా ఆప్యాయంగా పిలిస్తే గట్టుమల్లకి మాట్లాడమంటే మాట్లాడలేదు DSP గారు. తర్వాత అన్న మిత్రుడు అనుకోవాలా ఏమనుకోవాలో తెలియదు, అత్యంత దగ్గరైన వ్యక్తి వెంకటరెడ్డి గారు. ఇంకా అన్నిటి మించి ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే కూడా మంచి స్పీకర్, నా క్లోజ్ ఫ్రెండ్, 25 సంవత్సరాల స్నేహం మాది, జలంధర్ రెడ్డి CI ఇన్స్పెక్టర్. ఆయన చాలా మంచి స్పీకర్, కానీ నేను సమయభావం వల్ల తనని మాట్లాడించలేకపోయాను. సో అదేవిధంగా నేను ఇంకా కొంతమంది పిలిచాను, వెళ్ళిపోయినట్టుంది ఫ్రెండ్స్ దగ్గర, అంటే వాళ్ళందరి నుంచి లెర్నింగ్ నేర్చుకుంటాను. ఒక 3 అంశాలు చెప్పి క్లోజ్ చేస్తే మనం పోదాము.